హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ని బతిమాలుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే ముఖ్యమంత్రి. అసలు ఏంటి జగన్ని టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, శాసనసభలో ఉన్న అందరూ కూడా బతిమాలుకుంటున్నారు. ఎందుకు, ఏ విషయంలో అనేది ఇప్పుడు గమనిద్దాం. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి కదా. ఈ సమావేశాల్లో జగన్ అయితే పాల్గొనటం లేదు. మొట్టమొదటిగా వాళ్ళ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు గవర్నర్ స్పీచ్ రోజు కేవలం అలా ఆయన అటెండ్ అయ్యి తర్వాత వెంటనే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత మళ్ళీ సమావేశాలు మొదలైన రోజు కూడా అలా అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం నుంచే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయి ఆయన ధర్నా చేయడం కావచ్చు, ఇదంతా చూసాం. ఇప్పుడు మళ్ళీ సమావేశాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా ఇంతవరకు జగన్ సమావేశాలకు వెళ్ళలేదు. మనం గతంలోనే 2-3 సార్లు చెప్పుకున్నాం, జగన్ సమావేశాలకు వెళ్ళే ఉద్దేశంలో లేడు, ఆయన అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరు అవ్వడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే జగన్ దగ్గర ఉన్న అస్త్రం ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి ఆయన ఆల్రెడీ స్పీకర్కి లేఖ రాయడము, స్పీకర్ మాత్రం దాని మీద స్పందించకుండా ఉండటం, దాంతో జగన్ ఇక హర్ట్ అయిపోయి మొత్తానికి రావడం మానేశాడు. ఇది పరిస్థితి. అయితే అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఇక రోజు రోజుకి జగన్ రాకపోవడము, అక్కడ అసెంబ్లీలో ఒక విధమైన లోటు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి, మీరు రావాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు అఖిలపక్షం ఏదైతే ఉందో వీళ్ళు అడుగుతూ వస్తున్నారనమాట. ఇది ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షం రావాలి, అసెంబ్లీలో పాల్గొని మాట్లాడాలి, జగన్ ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా మీరు రండి అని చెప్పేసి జగన్ని అడుగుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్న వార్త. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. సో ఆ విషయాలు మనం మాట్లాడదాం. ముఖ్యంగా జగన్ ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి రాకుండా వెళ్ళిపోయాడో, సో అప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం అడుగుతూ వస్తుంది కదా. ఈ ప్రాసెస్లోనే ప్రభుత్వం మరో పని కూడా చేస్తూ వస్తుంది అసెంబ్లీలో. అదేంటంటే, ఒక్కొక్క శాఖకు సంబంధించి, ఒక్కొక్క విషయానికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం. మొట్టమొదటిగా రాగానే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటి సమావేశంలోనే మద్యానికి సంబంధించింది, తర్వాత దాని మీద సిఐడి దర్యాప్తు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్థిక శాఖకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ శ్వేతపత్రం ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. సో ఇవన్నీ చంద్రబాబు గారు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న అయితే మనకు వచ్చి ఉండాలి. ఈ శ్వేతపత్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని. ఎందుకు అంటే దీనికి సమాధానం ఒకటే, బడ్జెట్లో ఎంత లోటు ఉంది, మన ఖజానాలో, ఏపీ ఖజానా ఉంది కదా, అందులో ఎంత లోటు ఉందనేది ప్రజలకు చూపించడం కోసం ఈయన ఈ పని చేస్తున్నారు. ఖజానాలో లోటు ఎందుకు చూపించదలుచుకున్నారు అనేది గమనిస్తే మనకు విషయం అర్థమవుద్ది. అదేంటంటే, ఏపీ బడ్జెట్ ఎప్పుడైతే ఆయన హామీలు కావచ్చు, ఇవన్నీ సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ అమలు చేయడానికి అనుకూలంగా లేదు, నేను భయపడుతున్నాను, మన దగ్గర నిధులు లేవు అని చంద్రబాబు గారు అన్నారు. సో దాంతో బడ్జెట్కి సంబంధించిన డౌట్లు అయితే వచ్చేసాయి. ఏం జరగబోతుంది, సూపర్ 6 అమలు అవుతుందా లేదా అని చెప్పేసి. దానికి తగ్గట్టుగా సూపర్ 6లో కొన్ని విషయాలను పోస్ట్పోన్ చేయడం జరిగింది. తల్లికి వందనం పోస్ట్పోన్ చేశారు, అంటే వచ్చే సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా. అలాగే కొన్ని ప్రాజెక్టులు ఈ విధంగా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో దీనివల్ల ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడే అవకాశం ఉంది కదా. సో దాన్ని ఏర్పడనివ్వకుండా చేయడం కోసమే అనేది కనిపిస్తుంది గమనిస్తూ ఉంటే. ఇలా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ శాఖలో ఇంత అవినీతి జరిగింది, ఆర్థిక శాఖలో ఇంత జరిగింది, అలాగే మద్యం శాఖలో ఇంత జరిగింది అని మొత్తం చూపిస్తూ వస్తే ఆ లోటేంటో ప్రజలకు అర్థమవుతుంది. ఖజానాలో డబ్బులు లేవు, గత ప్రభుత్వం మొత్తం తినేసింది, గత ప్రభుత్వం ఏమాత్రం డబ్బులు పుట్టించే మార్గం చేయలేదు, కేవలం వాళ్ళు డబ్బులు దండుకునే ప్రోగ్రాంలోనే ఉన్నారు అన్నట్టుగా ప్రజలు అర్థం చేసుకోవడం కోసం డిజైన్ చేసిన శ్వేతపత్రాలలాగా ఇది కనబడుతుంది. ఇట్లా అన్ని శాఖలకి ఇంకా రావచ్చు, ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు రావచ్చు. ఇవన్నీ కూడా లోటు బడ్జెట్ని ప్రజలకు చూపించడం కోసం చేస్తుంది. ఇదంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా సరే డబ్బులు ఇక లేవు కదా, అభివృద్ధి జరగకపోవచ్చు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటారు అనేది వీళ్ళ ఉద్దేశం ప్రభుత్వానికి. కాకపోతే ప్రజలకు తెలుసు, అక్కడ బడ్జెట్ ఎప్పుడూ కూడా బడ్జెట్లో కొన్ని డబ్బులే ఉంటాయి మన ఖజానాలో, సో మిగతాయన్నీ కూడా జనరేట్ చేయాల్సిందని ప్రజలకు కూడా తెలుసు. కానీ అలవిమాలిన ఈ పథకాలు, లేకపోతే అలవిమాలిన ఈ ఉచితాలు ప్రకటించేసి తర్వాత వాటిని ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలో అర్థం కాక మల్లగుల్లాలు పడే క్రమంలో ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్య అనమాట ఇది. ఒక సర్కస్ లాగా కనిపిస్తుంది గమనిస్తే. సో ఈ పద్ధతిలో ప్రభుత్వం వెళ్తూ ఉంది. సో జగన్ ఒకవేళ వస్తే వాళ్ళకేంటి లాభం, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. సో వీళ్ళు ఇవన్నీ ఎగ్గొట్టే ప్రోగ్రాంలో ఉన్నారు కదా 1 by 1. సో ఇప్పుడు జగన్ వస్తే ఆ విషయం మీద జగన్ వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు కదా. సో అప్పుడు ఏంటి పరిస్థితి అనే డౌట్ కూడా వచ్చి ఉండాలి. ఆయన అసెంబ్లీకి వస్తే మొట్టమొదట జరిగేది ఏంటి, ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో దాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకు జగన్ని పిలిచి మరీ వాళ్ళు ప్రశ్నించేలా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన ప్రశ్నలు ఎదుర్కోవాలనుకుంటున్నారు అనేది గమనిస్తే మనకి ఇంకో విషయం అర్థమవుతుంది. అదేంటంటే, జగన్ ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఈ శ్వేతపత్రాలన్నీ ఆయన ముందే పెట్టి, ఈ శ్వేతపత్రాల్లో ఏవైతే విషయాలు ఉన్నాయో, ఆర్థిక సంబంధించిన స్కాములు కావచ్చు, లేకపోతే వీళ్ళు
దోచుకున్న డబ్బు కావచ్చు, ఇదంతా అక్కడ ముందు పెడితే అప్పుడు జగన్ మాట్లాడడానికి అవకాశం ఉండదు. ప్రజలు కూడా మొత్తం ఈ సంవాదాన్ని చూస్తారు కాబట్టి ప్రజలకు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మేము ఇవన్నీ పోస్ట్పోన్ చేయడానికి తప్పు మాది కాదు, కారణం మేము కాదు, గత గవర్నమెంటే అని చెప్పడం కోసం దానికి ఒక ప్రూఫ్గా ఈయన పిలుస్తున్నారేమో అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు 11 మంది వచ్చిన తర్వాత అసెంబ్లీలో దాదాపు 150 మందిని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు కదా. అది సాధ్యమా? ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు. పైగా స్పీకర్ నాకు టైం ఇవ్వరు, స్పీకరు నా మైక్ని కట్ చేస్తారు, నాకు ఏమాత్రం టైం ఇవ్వట్లేదు, సాధారణ ఎమ్మెల్యేగానే నాకు ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి నేను రాను అని చెప్పేసి ఈయన అన్నాడు. దానికి స్పీకర్ కూడా సమాధానం ఇచ్చారు ఆల్రెడీ. మేము ఖచ్చితంగా టైం ఇస్తాము, ముఖ్యంగా ఈ పార్టీ ప్రాతినిధ్యాన్ని బట్టి టైం ఇస్తాము అని చెప్పేసి స్పీకర్ అన్నారు. ఎక్కువ మంది జనాభా ఎవరికి ఉన్నారు? ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉన్నారు, టీడీపీ గవర్నమెంట్కి, సో వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఎవరున్నారు ప్రాతినిధ్యంలో చూస్తే జనసేనకు ఉన్నారు. సో జనసేనకు కూడా తర్వాత అవకాశం ఇస్తారు. ఆ తర్వాత 3వ అవకాశం ఖచ్చితంగా పార్టీ దామాషా ప్రకారం జగన్కు వస్తుంది. కాకపోతే ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం వల్ల ఎక్కువ అవకాశం ఉంటుంది మాట్లాడడానికి అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం కూడా తప్పుపట్టేది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది అవసరం. ప్రతిపక్షం లేకపోతే ఈ ప్రశ్నలన్నీ ఎవరు సంధిస్తారు? ఎవరు ప్రభుత్వం చేసే తప్పుల్ని కావచ్చు వాటిని ఎండగడతారు? కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది అవసరం. ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా ఇవన్నీ అవసరమైన విషయాలే. సో ఇదిలా ఉంది. అయితే ఈరోజు జగన్కు ఒక మంచే జరిగింది. ఏంటంటే కోర్టులో ఈయన ఆల్రెడీ పిటిషన్ వేశారు కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు వీళ్ళు 10% ఎమ్మెల్యేలు అని చెప్పేసి కొత్త రూల్ ఒకటి చెప్తున్నారు, కానీ అది రాజ్యాంగంలో లేదు, సో మీరు ఎలా దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి ఆయన కేసు వేయడం జరిగింది. సో కోర్టులో పిటిషన్. ఇప్పుడు ఆ పిటిషన్ మీద వాదించిన కోర్టు ఒక విషయాన్ని వెల్లడించింది. అది ఏంటంటే శాసనసభకి ఒక విషయం తెలియజేసింది. శాసనసభకు సంబంధించి ఏవైతే రూల్ పొజిషన్ ఉందో, ఎవరికి ప్రతిపక్షం ఇవ్వాలి, ఎంత శాతానికి ఇవ్వాలి, దానికి సంబంధించిన రూల్ పొజిషన్ ఉంటుంది కదా, దాన్ని మా ముందు పెట్టండి, దాన్ని బట్టి మేము పరిశీలించి చెప్తాము అని చెప్పేసి కోర్టు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులను బేస్ చేసుకొని శాసనసభ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడ మరొక సందేహం కూడా రావచ్చు. ఏంటంటే నిజానికి ప్రభుత్వం స్పీకరు డిక్లేర్ చేస్తూ మేము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని డిక్లేర్ చేస్తూ ఏ ఫామ్ కానీ ఏది కూడా ఇవ్వలేదు, డిక్లరేషన్ ఫామ్. సో ఇవ్వకపోవడం వల్ల అది అఫీషియల్గా చెప్పినట్లు అవ్వలేదు, అది కేవలం నోటి మాటగా ఉంది తప్పితే అది ఇంకా అఫీషియల్గా చెప్పినట్లేదు. సో ఈ పరిస్థితుల్లో దీన్ని కోర్టు ఎలా కేసుగా తీసుకొని వాదిస్తుంది, ఏ విధంగా దీని మీద విచారణ జరుపుతుంది అనే సమస్య అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు డిక్లరేషన్ ఇస్తే ఆ ఫామ్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కోర్టు తీర్పు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని. ఎందుకంటే రాజ్యాంగంలో అవకాశం ఉంది, ఎన్ని సీట్లు వచ్చినా సరే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ కూడా అదే చెప్పారు. అంటే వాళ్ళు అనఫిషియల్గా ఇవ్వకుండా ఎగ్గొట్టినవి అనేక ఉన్నాయనుకోండి చరిత్రలో. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కేంద్రంలో అలాగే జరిగింది కాంగ్రెస్ పరిస్థితి. కానీ జగన్ మాత్రం కొన్ని మెన్షన్ చేశారు. అదేంటంటే ఢిల్లీలో కేవలం 3 మాత్రమే బీజేపీకి ఎమ్మెల్యేలు ఉన్నా సరే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సో దీన్ని మెన్షన్ చేశారు. అదేవిధంగా మన కాంగ్రెస్ కూడా, మన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఉందో అప్పుడు కేవలం కాంగ్రెస్కి 22 సీట్లే వచ్చినప్పుడు అప్పుడు కూడా 10% కన్నా తక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేసి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇట్లా కొన్ని సందర్భాలు అయితే జగన్ ఎగ్జాంపుల్గా చూపించాడు. ఇదే విధంగా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది, నాకు ఎందుకు ఇవ్వరు అనేది ఈయన పాయింట్. నిజానికి రాజ్యాంగంలో ఆ అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎవరు కూడా డిక్లేర్ చేసి అప్లికేషన్ ఫామ్ రూపంలోనో మరో రూపంలోనో ఇవ్వరు కాబట్టి ఏ స్పీకర్ కూడా దాన్ని కోర్టులో వాదించడానికి సమస్యలు ఎదురయ్యి కోర్టులు కూడా దాన్ని దాటవేస్తూ వస్తున్నాయి. సో దీన్ని కూడా ఆ విధంగా దాటవేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అదంతా కూడా ఒక పొలిటికల్ టాక్టిక్స్తో జరిగే పని. అయితే ఇప్పుడు మరి కోర్టు దీన్ని సీరియస్గా తీసుకొని మీరు ఇవ్వాల్సిందే అని ఉత్తర్వులు జారీ చేస్తే అప్పుడు ఏం చేస్తారో చూడాలి. అలా జారీ చేయాలన్నా సరే వాళ్ళు డిక్లేర్ చేసిన ఆ డిక్లరేషన్ అయితే ఉండాల్సిందే. మరి ఇక తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఓకే.